ఉప్పల్ రింగ్ రోడ్ నుండి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదగిరిగుట్ట భువనగిరి వరంగల్ హైవేపై దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు ఆర్థిక వనరులు ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం రాగానే ఫ్లైఓవర్పై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సైతం చర్చలు జరిపి పనుల్లో వేగం పెంచామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొన్నటి వరకు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ను సైతం మార్చి కొత్త వారికి పనులు అప్పగించామని ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిగా పూర్తి చేస్తామన్నారు. ఆల్రెడీ కొత్తది కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు కమాండ్ కంట్రోల్ దాన్ని కూడా అన్ని ఇచ్చేస్తారు. ఈ కంట్రోల్ ఉన్నాయి సార్, పోలీస్ స్టేషన్ కూడా ఉంటాయి సార్. పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ అంటే ఈ పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది సార్ కమాండ్ కంట్రోల్. ఇక్కడికి వెళ్ళి చూస్తే మన సిటీ లైన్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. రోడ్ కూడా సార్ 20 మీటర్ల రోడ్ క్లియర్ గా ఉంటుంది. బండ్లు గిడ్లు అవి ప్యాచ్ వర్క్ అప్పుడు కారణం కదా. ప్యాచ్ ఫ్లాగ్ అయితే అట్లా 1 కిలోమీటర్ వేసుకుంటుందాం అనుకుంటున్నాం. మనం ఏంటంటే ట్రైన్ కానీ ట్రైన్ అట్లా పొలం ప్యాచ్ దగ్గర గుద్దరల్లో పడి తార్నాక చౌరస్తకి వెళ్ళి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ ఫ్లైఓవర్ 2017లో అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి 1200 కోట్లతోని ఆ రోజు అగ్రిమెంట్ చేసుకొని పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకా 2 ఏళ్ళు అయితే, ఇంక 3 ఏళ్ళు అయితే, 2 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు పూర్తవుతుంది. చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతోని గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి, అనేక కారణాలతో ఫారెస్ట్ క్లియరెన్స్ ముందర నార్లాపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఇయ్యక అక్కడ అయిపోయింది. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎంపీ మినిస్టర్ అయిన తర్వాత నాకున్న పరిచయాలతో గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సిఎల్టీలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ఎండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో ఒక 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను, మా అధికారులు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్రూ అకౌంట్ ద్వారా వారికి ఆర్ఎండ్ కన్స్ట్రక్షన్ బాపినేడు గారు అనే మంచి కాంట్రాక్టర్కు ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా, స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పర్సూ చేస్తూనే ఉన్నారు. దాన్ని ఇవాళ పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే 6 స్లాబ్లు వేసుకుంటూ దాన్ని రేపు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్తే ఆయన ఢిల్లీలో ఉంటుకుంటూ సిఈ, ఈఎన్సీ గారు, ఎమ్మెల్యే, ఎంపీ గారు అలాగే ఇతర అధికారులతోని మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అందరూ కలిసి రేపు నా ఛాంబర్లో రివ్యూ పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి కూడా స్లాబ్లు వేసే కార్యక్రమం జిహెచ్ఎంసీ వేరే వాళ్ళకి ఇచ్చింది కాంట్రాక్ట్. వాళ్ళది 1.2 కిలోమీటర్ లెంత్, వీళ్ళది 6.8. మాది మా డిపార్ట్మెంట్ నేషనల్ హైవే. సో రేపు కంబైన్డ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం. మా కాంట్రాక్టర్కు, మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో నూతనంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్కు హస్తిగూడలోని ఓ హోటల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 52 లక్షల జనాభా ఉన్న మాదిగల నుంచి మంత్రిగా నాకు అవకాశం ఇవ్వడం గర్వించదగ్గ విషయమన్నారు. ఇంత గొప్పగా ఆశీర్వదించి ఎస్సీ కేటగరైజేషన్ చట్టాన్ని అమలు చేసి ఆ వర్గం నుంచి సుమారు 52 లక్షల జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద వర్గం అనేటువంటి ఆ సామాజిక మాదిగ వర్గం నుంచి మాదిగ కులబాంధవుడు ఉన్నటువంటి నాకు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చి ఈరోజు మా మాదిగ దండోరా హక్కుల ఆధ్వర్యంలో ఇంత గొప్పగా అభిమానులు
నా అన్నలు, మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా తమ్ముళ్ళు, మా కుల బాంధవులు, మా సంఘ పెద్దలందరూ కూడా ఇంత సన్మానించుకున్నందుకు మనస్ఫూర్తిగా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ వర్గానికి చెందిన వాడిగా ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా ఏదైతే వారి ఆలోచన విధానాన్ని కానీ, బాబు జగజ్జీవన్ రావు గారి ఆలోచన విధానాన్ని కానీ, మా రాహుల్ గాంధీ గారి నేతృత్వం లోపల ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం, అదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి యొక్క సహకారంతో మా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి దళిత వర్గానికి, దళిత ఉపకులాలకు న్యాయం చేసే విధంగా నా బాధ్యతలు నిర్వర్తిస్తానన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి జోన్ గాజుల రామారం సర్కిల్ శ్రీడి హిల్స్ కాలనీలో మొక్కలు నాటి వన మహోత్సవంను కమిషనర్ ఆర్వి కర్ణన్తో కలిసి ప్రారంభించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. గ్రేటర్ హైదరాబాద్కు గతంలో గ్రీన్ సిటీగా ప్రపంచ స్థాయిలో అవార్డు పొందిన నేపథ్యంలో అదే స్ఫూర్తిలో గ్రేటర్లో వన మహోత్సవాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు మేయర్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు ఎదుర్కొనడంలో గాని నగర పచ్చదనం పెంపొందించేందుకు వన మహోత్సవం కీలక పాత్ర పోషిస్తుందని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ప్రజలు వినియోగించుకునే మొక్కలపై ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, అవసరాన్ని బట్టి నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ మొక్కలు పెంచాలనే సంకల్పంతో ముందుకు పోతున్నట్లు కమిషనర్ ఆర్వి కర్ణన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, ఏసీయూ బీడీ సుభద్ర, డైరెక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ జారీ చేయనున్న ఆర్డినెన్స్ చరిత్రలో నిలిచిపోతుందని సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నేత నేవూరి వెంకటరెడ్డి అన్నారు. ఆయన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారు తీసుకున్న నిర్ణయం అనేది నిజానికి కూడా రాష్ట్ర చరిత్రలోనే ఇది లిఖించదగ్గ విషయం. ఎందుకంటే మా ప్రీతం నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ బీసీల రిజర్వేషన్ ప్రక్రియ తీసుకురావడం అనేది నిజానికి తెలంగాణ రాష్ట్రంలోనే బీసీలకు 42% అనేది ఇవ్వడం అనేది నిజానికి గర్వించదగ్గ విషయం. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఏ స్టేట్లో చూసుకున్నా బీసీల గురించి బీజేపీ ప్రభుత్వం ఉన్నా పట్టించుకోలేదు. కానీ ఇక్కడ మాత్రం మన తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి వర్యులు బీసీల పట్ల 42% రిజర్వేషన్ అనేది హర్షణీయం. అదేవిధంగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం నడిపి రాష్ట్రాన్ని ఇంత దోచుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. కానీ అంతా 18 నెలల్లోపే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసే పనులను చూసి ఓర్వలేక వాళ్ళు బీఆర్ఎస్లు బట్టలు చింపుకుంటూ రేవంత్ రెడ్డి మీద అనరాని మాటలు అనడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే ఇది ఒక చరిత్ర. రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా బీసీలు సర్పంచులు కావచ్చు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అదేవిధంగా అన్ని రకాలుగా 42% అనేది నిజానికి బీసీలు అనేది మరవలేని ఈ రిజర్వేషన్ ప్రక్రియ మరవలేని విధంగా బీసీల గుండెల్లో రేవంత్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతాడని తెలియజేస్తూ, గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా మాధవిలత తనకు తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఖండించిన గోల్కొండ జిల్లా మాజీ అధ్యక్షుడు వి పాండ్ యాదవ్ గోషామహల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గోషామహల్లో తగిన నాయకులు ఉన్నారని, అంత సత్తా గోషామహల్ వారికి ఉంది అని పాండ్ యాదవ్ స్పష్టం చేశారు. ఎవరు పోటీ చేయాలో అధిష్టానం నిర్ణయిస్తుంది అని ఈ సమయంలో మాట్లాడవద్దని పాండ్ యాదవ్ సూచించారు. ఈ నెల 12వ తేదీ నాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు గోషామహల్ అసెంబ్లీకి వచ్చి
ఆయన యొక్క అభినందన సభలో హైదరాబాద్ పార్లమెంట్కు సంబంధించిన బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఎంతో ధైర్యం చెప్పడం జరిగింది. కార్యకర్తలు అనేక సంవత్సరాల నుంచి పనిచేయడం మూలంగానే భారతీయ జనతా పార్టీ ఇంత బలంగా ఉందని, హైదరాబాద్ పార్లమెంటు కార్యకర్తలకు అందరికీ మేము అండగా ఉంటామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన హామీ ఇవ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలందరూ, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసిమెలిసి పార్టీ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతున్నది. ఈ క్రమంలో మాధవీలత అనే ఇంతకుముందు పార్లమెంటుకు కొట్లాడిన అభ్యర్థి, నేను గోషామాయిల అభ్యర్థినని, ఎన్నికల సమయంలో నేను గోషామాయిలలో కొట్లాడుతానని, నేను హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జినని ఆమెనే స్వయంగా ప్రకటించుకుంటున్నారు. ఇది విన్న కార్యకర్తలు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా కొంత విస్మయానికి గురై నిరుత్సాహపడుతూ పార్టీ కార్యక్రమాలన్నీ మళ్ళా చెప్పబడడం జరిగింది. కాబట్టి పార్టీ అధిష్టానానికి నా యొక్క వినతి ఏంటంటే, ఎవరు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోవద్దని, ఇంక ఇది ఎన్నికల సమయం కాదని, ఎన్నికలు వచ్చినప్పుడు సరైన వ్యక్తిని పార్టీ నిర్ణయిస్తుందని, ఏ వ్యక్తిని పార్టీ నిర్ణయించినా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని మేమందరం కార్యకర్తలకు సరిదిద్ది చెప్పడం జరిగింది. దాంతో తిరిగి అందరూ కూడా కార్యాచరణలోకి దిగడం జరిగింది. పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా ఎలక్షన్ల గురించి, అభ్యర్థి గురించి ఇప్పుడే ఎవరు కూడా మాట్లాడకుండా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వాలని మనవి. భాగ్యనగరం ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే మహంకాళి అమ్మవారి ఉత్సవాలు సైదాబాద్ ప్రాంతంలో ఈ నెల 20న ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బ్రోచర్ ఆవిష్కరించారు. సైదాబాద్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 46 సంవత్సరాల నుండి మహంకాళి జాతర జరుపుతూ ఈ సంవత్సరం కూడా వేడుకలు ఘనంగా జరిపేందుకు సిద్ధమయ్యారు. 3 రోజుల పాటు నిర్వహించే సైదాబాద్ బోనాల జాతరకు ఓ ప్రత్యేకత ఉన్నది. బోనాల ఉత్సవాల సందర్భంగా 20న బోనాల ఉత్సవం, 21న మధ్యాహ్నం 1:30 నుండి అమ్మవారి ఘటం ఊరేగింపు, గావు పట్టింపు, పలహారాల బండ్ల ఊరేగింపు, 22న మధ్యాహ్నం జరిగే అన్నదాన కార్యక్రమంలో ఉత్సవాలు ముగుస్తాయి. అమ్మవారి ఘటాల ఊరేగింపులు పౌరాణిక వేషాలు ధరించి భక్తి భజన పాటలతో కనువిందు చేసే ఆర్కెస్ట్రా, పోతురాజుల విన్యాసాలతో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. గత అనేక వందల సంవత్సరాల నుండి తెలంగాణ ప్రాంతంలో ఆషాఢ మాసంలో వర్షకాలము ప్రారంభమయ్యేటటువంటి సమయంలో ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ధాన్య కారాగారాలలో సముష్టిగా నిండాలని, పేద ప్రజలకు సైతము కడుపు నిండా అన్నం దొరకాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతుండడం అనేది ఉందో ఇది అన్వాయితీ. భారతదేశం అంతా కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా, కలకత్తాలో ఒక రకంగా, బాంబేలో ఒక రకంగా, మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో ఒక రకంగా, హైదరాబాద్ విజయవాడలో దుర్గమ్మగా, ఈ విధంగా మన యొక్క తెలంగాణ ప్రాంతంలో మన వరంగల్లో భద్రకాళి, అదేవిధంగా మనకి ఇక్కడ మహబూబ్ నగర్లో ఉండేటటువంటి ప్రాంతాలు ఏదైతుందో అమ్మవారి పేరు మీద జరిగేటటువంటి కార్యక్రమాలు, దాని పర్యానుసారమే హైదరాబాద్లో కూడా గోల్కొండ బోనాల నుండి ప్రారంభమైనటువంటి అమ్మవారి బోనాలు గత 2 రోజుల క్రితమే మన యొక్క ఉజ్జయిని మహాకాళి సికింద్రాబాద్లో బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో బోనాలు, ఘట ఊరేగింపు ఈ కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా రేపు రాబోయేటటువంటి 20వ తారీఖు ఆదివారం రోజున పూర్తిగా హైదరాబాద్లో ఉండేటటువంటి అన్ని ప్రాంతాల్లో అమ్మవారికి ఒక బోనాలు, 21వ తారీఖు రోజులు ఏదైతే ఉందో అమ్మవారి యొక్క ఘట ఊరేగింపు కార్యక్రమం జరుగుతాం. కేబీఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సచిదానంద్ రెడ్డి, బంజారాహిల్స్లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్ సచిదానంద్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బంజారాహిల్స్లోని జింకానా క్లబ్లో నూతన కమిటీ సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యక్షులుగా బీబీ నగర్ సురేందర్ మోహన్, మారగంటి రాజేందర్ రెడ్డి, కార్యదర్శిగా విజయ మనోహర్ రావు, సంయుక్త కార్యదర్శిగా చొక్కా సంజీవయ్య, కోశాధికారిగా జె బాలరాజు, పలువురు ఈసీ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతినిత్యం సుమారు 5,000 మంది వరకు పార్కులో వాకింగ్ చేస్తుంటారని,
ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పార్క్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. 2 సంవత్సరాల పాటు ఈ కమిటీ కొనసాగుతుందని, వాకర్ల సమస్యలపై అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. నేను సత్సానంద రెడ్డి, ప్రెసిడెంట్ ఆఫ్ కేబీఆర్ వాకర్స్ అసోసియేషన్. నాకు చాలా గర్వకారంగా ఉన్నది ఈరోజు, ఆనందంగా. మరియు 1967లో మా కన్స్ట్రక్షన్ కంపెనీ నిమ్మనారాయణ అండ్ బ్రదర్స్ కంపెనీ, ఈ కంపౌండ్ వాల్ 400 acres కాంపౌండ్ వాళ్ళు లోపల ప్యాలెస్ అండ్ ఉన్న మస్జిద్ మా కన్స్ట్రక్షన్ కంపెనీ కట్టినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఆ కంపెనీకి నేను ఈరోజు ప్రెసిడెంట్గా, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. వాకర్స్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవన్నీ ప్రాబ్లమ్స్ మేము ఈ కమిటీ తరఫున హామీ ఇస్తున్నాము. డెఫినెట్లీ మేము అన్ని సాల్వ్ చేయగలుగుతామని మేము ఆశిస్తున్నాం. నా పేరు నూలి విజయ మనోహర్ రావు. నేను ఇక్కడ సెక్రటరీగా ఏకగ్రీవం అయినందుకు చాలా గర్వపడుతున్నాను, సంతోషిస్తున్నాను. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని మా కాలనీకి వచ్చే సీనియర్ సిటిజన్స్ కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ, మా పార్క్ వచ్చే వాళ్ళందరికీ కావాల్సిన సదుపాయాలు మా చేతనైనంత సాయం చేస్తూ కష్టపడి దీని కాలనీని పార్కును చాలా వృద్ధిలోకి తేవడానికి మా వంతు కృషి ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇది మార్నింగ్ ఈవినింగ్ మాకు గుడిలాగా అయిపోయింది. చాలా మంది ప్రత్యేకంగా ఏ పనులు వదులుకొని కూడా ఈ పార్కు ఖచ్చితంగా వస్తున్నారు. ఇలాంటి పార్కు చాలా నీట్గా, మన శానిటైజేషన్ బాగుండి, ఈవెన్ వాష్రూమ్స్ అన్ని బాగుండి, వాకర్స్ బాగుంటేనే అందరు ఇంకా వస్తుంటారు. దీనికి ఇంత పాపులారిటీ తేవాలని మేము అనుకుంటున్నామంటే మేము దీన్ని చాలా డెవలప్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. మీ అందరి సహకారంతో అయితే. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్సో డూయింగ్ ఏ లాట్. వాళ్ళకు మేము సహకరించి మాతోటి అయిన పనులు మాత్రం మేము చేస్తామని, తప్పకుండా దాన్ని సాధిస్తామని మేము అనుకుంటాం. అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం ఎంజీ నగర్ బస్టాండ్ దగ్గర ఉచిత రొమ్ము క్యాన్సర్ శిబిరంను నిర్వహించారు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోయి సుజాత. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐజీ హాస్పిటల్ సహకారంతో మహిళలకు ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్షలతో పాటుగా అవగాహన కార్యక్రమాన్ని ఇట్టి వైద్య శిబిరంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేస్తున్నట్లు తెలిపారు. రొమ్ము క్యాన్సర్ పెరుగుతున్న నేటి తరుణంలో మహిళలకు అవగాహన కల్పించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 20 సంవత్సరాలు పైబడిన మహిళలకు ఇట్టి పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. ఈ సందర్భంగా రొమ్ము క్యాన్సర్ ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు దాదాపు 150 మందికి పరీక్షలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య శిబిర నిర్వాహకులు మోయి సుజాత, ప్రసన్న, ప్రదీప్ మరియు ఏఐజీ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన మచ్చబొల్లారం ఎంజీ నగర్ బస్ స్టాప్ దగ్గర, లాస్ట్ బస్ స్టాప్ దగ్గర మనము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ నిర్వహించడం జరిగింది. పేద ప్రజలకి మనము అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ మన ఏఐజీ హాస్పిటల్ నుంచి బస్సు రావడం జరిగింది. బస్సులో ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. దాని ద్వారా మనము బ్లడ్ టెస్ట్, మనము బీపీ, షుగర్ అన్ని చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో మనము ఎక్విప్మెంట్స్ ద్వారా తీసుకెళ్ళి వాళ్ళకి ఉన్నత వైద్యం ఇవ్వాలని మనము కోరుకుంటున్నాము. ఎవరికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనము వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్లమ్ ఏరియాస్లో బిలో పవర్టీ లైన్ వాళ్ళకి అసలు దీని గురించి తెలియదు. సో మేము ఈరోజు అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళ టెస్ట్లు, వాళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంపార్టెన్స్ అవన్నీ చెప్పడం జరుగుతుంది. సో 40 years నుంచి 75 years వరకు ఈ టెస్టులు చేస్తున్నారు. దీంట్లో బీపీ, షుగర్ మరియు ఫిజికల్ టెస్ట్, ఇంకా మోనోగ్రామ్ అన్నీ చూస్తున్నారు. ఫర్దర్గా ఏదైనా మెడిసిన్స్ ఎవరికైనా డిటెక్ట్ అయినా, లేకపోతే ఫర్దర్గా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళందరికీ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. క్రౌడ్ మేము ఎక్స్పెక్ట్ చేయనంత మంది వస్తున్నారు. ఇప్పటికే 100 members వచ్చారు. అండ్ ఫర్దర్గా ఈవినింగ్ వరకు ఇంకా చాలా ఎక్కువ క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. వాళ్ళందరికీ ఈ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేరు కాబట్టి వాళ్ళ దగ్గరికే బస్ తీసుకొచ్చి మా వంతు సాయం చేయాలని ముందుకు వచ్చాము. ఇంకా వాళ్ళకి ఏమైనా తక్లీఫ్ ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ప్రయత్నంతో నేను ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి నా తరపున సాయం చేసి నేను చూపిస్తానని అనుకొని ఇది నిర్వహించడం జరిగిందని
అంటే ఏం లేదు, 40 years నుంచి 75 years వచ్చి చూపించుకోవచ్చు. ఇది మచ్చి బొల్లారము, ఎంజీ నగర్, 100 మంది దాకా వచ్చారు.